అన్ని విషయాల్లో మీరు దేవుని ఎత్తి చూపిస్తున్నారా? అన్ని విషయాల్లో దేవుని మహిమపరుస్తున్నారా? ఎంతసేపు ఇది నా సామర్థ్యం బట్టి, ఇది నాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి, నాకున్న అనుభవం బట్టి, లేకపోతే నా కుటుంబం బట్టి అని కొంతమంది కుటుంబం విషయంలో లేకపోతే వాళ్ళకున్న దాన్ని బట్టి ఆ గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. దేవుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా అదే ఇర్మియా ఆ గ్రంథంలో చూసినట్లయితే 8వ అధ్యాయంలో చూసినట్లయితే నేను జాగ్రత్తగా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటున్నాడంట దేవుడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు ఏం మాట్లాడుతున్నారో నేను జాగ్రత్తగా వింటున్నాను. అంటే మీరు మాట్లాడే మాటలో దేవుని మహిమపరుస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటున్నారా? ఎంతసేపు మన సామర్థ్యాలు కాదండి, మన తలాంతులు కాదు, మన బ్యాక్గ్రౌండ్ కాదు, మన ఆస్తులు కాదు, మన పాస్తులు కాదు, మనం ఎక్కడి నుంచి వచ్చాం కాదు, మన చదువులు కాదు, మన డిగ్రీ కాదు. పౌలు అంటాడు కదా, ఆల్ దట్ ఐ హ్యావ్ ఐ కౌంట్ ఇట్ యాజ్ వర్త్లెస్. అది పెంటగా నేను ఎంచాను, ఐ కౌంట్ ఇట్ యాజ్ గార్బేజ్ అంటాడు పౌలు. ఈరోజు దేవుని మహిమపరిచే మాటలు, దేవుని మహిమపరిచే క్రియలు, దేవుని మహిమపరిచే జీవితం ఉందా?